ఛానల్లో కూడా 1K సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్ రీచ్ అయిందండి. ఏవీ రిసీవర్ కోసం మనకి యాంప్లిఫైర్ అనేది అడిగారండి, సబూఫర్ యాంప్లిఫైర్. మనం యాక్రిలిక్ ప్యానల్ డిజైన్ చేసుకున్నాము. సబూఫర్ యాంప్లిఫైర్ అని. కొన్ని పవర్డ్ సబూఫర్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే సపరేట్గా యాంప్లిఫైర్ పెట్టుకుని సబూఫర్స్ వాడతారు. ప్యూర్ కాపర్ అండి ఇది. ఇలాంటి యాంప్లిఫైర్ మీకు కూడా కావాలంటే మనకి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన ఛానల్లో వీడియోస్ అన్నిటినీ లైక్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇవాళ మన ఛానల్లో కూడా 1K సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్ రీచ్ అయిందండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉండండి. మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మరిన్ని తీసుకొస్తూ ఉంటాం ముందు. ఇప్పుడు ఇంకా స్టార్టింగే అండి. ముందు ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు మన ఛానల్లో కనబడుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషనల్ వీడియో మాత్రమే. ప్లస్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఏవీ రిసీవర్ కోసం మనకి యాంప్లిఫైర్ అనేది అడిగారండి, సబూఫర్ యాంప్లిఫైర్. ఇప్పుడు జనరల్గా ఏవీ రిసీవర్కి ఎలా ఉంటుంది అంటే ఆడియో అవుట్ వచ్చేసి ప్రీ అవుట్ ఉంటుంది. ఇన్బిల్ట్గా మనకు అందులో సబూఫర్ అనేది ఇవ్వడు. అది ప్రీ అవుట్ ఇచ్చుకొని జనరల్గా ఎట్లా అంటే సబూఫర్స్ ఎట్లా వాడతారు అంటే కొన్ని పవర్డ్ సబూఫర్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే సపరేట్గా యాంప్లిఫైర్ పెట్టుకుని సబూఫర్స్ వాడతారు. పవర్డ్ సబూఫర్స్ అంటే సబూఫర్లోనే మనకి యాంప్లిఫైర్ ఇన్బిల్ట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇట్లా ఇండివిజువల్గా యాంప్లిఫైర్ చేసుకుంటారు. ఇప్పుడు సబూఫర్లోనే యాంప్లిఫైర్ ఉండడం వల్ల మనకి కొద్దిగా నెగిటివ్ ఏంటంటే మనకి ఆ వైబ్రేషన్ వల్ల కాంపోనెంట్స్ అనేది లూజ్ అవుతూ ఉంటాయి. అది కస్టమర్ ఏంటంటే అవగాహనలో పెట్టుకొని ఇట్లా ఇండివిజువల్గా యాంప్లిఫైర్ అనేది అడిగారండి. ప్రజెంట్ ఈ వీడియోలో నేను మీకు పవర్డ్ సబూఫర్కి సంబంధించి యాంప్లిఫైర్ అనేది తయారు చేశాను. నేను మీకు ఈ యాంప్లిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం యాక్రిలిక్ ప్యానల్ డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి లైట్ నాబ్ అండి. ఇందులో మనకి లైట్ ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది వచ్చేసి పవర్ స్విచ్, పవర్ ఆన్ ఆఫ్ గురించి. ఇందులో మనం ఎక్కువగా ఫ్రంట్ సైడ్ అయితే మనం ఎక్కువగా ఏం పెట్టుకోలేదు. ఓన్లీ ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్ ప్లస్ పవర్ స్విచ్ అండి. జనరల్గా నేను ఇక్కడ డిస్క్రైబ్ చేశాను చూడండి, సబూఫర్ యాంప్లిఫైర్ అని. ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకసారి పవర్ ఆన్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రంట్ లుక్ ఈ విధంగా మనకి లైట్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటుంది. నైట్ విజన్ అయితే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన రూమ్లో వచ్చేసి. ఇప్పుడు నేను మీకు దీంట్లో ఇంటర్నల్గా ఏం కాంపోనెంట్స్ ఉన్నాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 24/0/24 5 amps ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి ప్యూర్ కాపర్లో వైండింగ్ అయితే చేసింది. ఇప్పుడు మనం ఎక్కువగా ఇవే వాడతాము. దేనికంటే ప్యూర్ కాపర్ ఉండడం వల్ల మనకేంటంటే సౌండ్ అవుట్పుట్ అనేది డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. ప్లస్ ఇందులో పవర్ సెక్షన్కి సంబంధించి ఇక్కడ కెపాసిటర్లు అయితే మనం 50 వోల్ట్స్ 6800 UF కెపాసిటర్లు అయితే మనం ఇక్కడ వాడాము. ఇక్కడ జనరల్గా ఈ రెండు వచ్చేసి మనకైతే పవర్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది స్పీకర్ సాకెట్. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ఆడియో బోర్డ్ అయితే శక్తి ఆడియో బోర్డు వాడామండి. శక్తి మోనో బోర్డు 4 మోనో బోర్డు. అలాగే మనం దీని క్రాస్ ఓవరింగ్ కోసం వచ్చేసి శక్తి క్రాస్ ఓవర్ బోర్డు అయితే వాడాము. మనకి జనరల్గా మనం చేసే యాంప్లిఫైర్స్లో మోస్ట్లీ నేను ఇవే వాడతాను. ఏది క్రాస్ ఓవరింగ్ అయితే ఇది వాడతాను. ఇప్పుడు 4 మన జనరల్గా సబూఫర్ బోర్డ్స్ వచ్చేసి మనం వాళ్ళకి సబూఫర్స్ బట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన JBLకి వాటికైతే ఇది సరిపోతుంది. ఇంకా కొద్దిగా హెవీ కావాలనుకుంటే ఇంకా మనం కుమార్ ఆడియోస్ కానీ మహారాజా కానీ అలాంటి వేరే కంపెనీస్ అయితే మనం వాళ్ళకి తీసుకోమని చెప్తాము. దాన్ని బట్టి ఏంటంటే మనకి యాంప్లిఫైర్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే మనం ఈ ఆడియో బోర్డ్కి కూలింగ్ కోసం అయితే మనం ఈ DC ఫ్యాన్ అయితే మనం ఇందులో పెట్టాము. దీనివల్ల ఏంటంటే మనకి ఈ గాలి అనేది డైరెక్షన్ మన హీట్ సింక్ వైపు ఉంటుంది. దానివల్ల మనకి జనరల్గా ఏంటంటే హీట్ సింక్ అనేది ఎప్పటికప్పుడు కూల్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి తొందరగా హీట్ అయ్యే ప్రాబ్లం అనేది ఉండదు. నేను ఒకసారి మీకు లైట్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. దానివల్ల మీకు ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల హీట్ సింక్ అనేది కూలింగ్ అనేది తొందరగా అవుతుంది. ఇక్కడైతే మనం చూసినట్టయితే LED స్ట్రిప్ అనేది నేను పెట్టానండి పైన. దాని ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు మనం దీనిపైన క్యాబినెట్ పెట్టేసరికి మనకి అవుటర్ లుక్ మనకి లైట్ అనేది బయటికి కనబడదు. ఓన్లీ ఫ్రంట్ నుంచే మనకు కనబడుతుంది. అప్పుడు ఎక్సలెంట్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకి ఇది వాల్యూమ్ కంట్రోల్ అండి, సబ్కి సంబంధించింది. అలాగే ఇప్పుడు నేను ఇందులో వైరింగ్ వచ్చేసి మన షీల్డెడ్ స్ట్రిప్స్ అయితే వాడాను. మనకి వైర్ కొద్దిగా నీట్గా ఉండడానికి. ఓకేనా. ఇంటర్నల్గా మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో బ్యాక్ సైడ్ అయితే ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ అయితే స్పీకర్ సాకెట్స్ అండి. అంటే సబూఫర్స్ నేను ఏం చేశానంటే 2 సింగిల్ ఛానల్ని రెండింటికి ఇచ్చేసాను. ఏంటంటే వాళ్ళ దగ్గర చిన్న సబూఫర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి వాళ్ళు పెట్టేసుకోవచ్చు. డ్యూయల్ సబూఫర్ ఉన్నా ఏమున్నా దానికి పెట్టేసుకోవచ్చు. మనకి ఒక లిమిట్ వరకు మంచిగా నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనం AV రిసీవర్ నుంచి వచ్చే ప్రీ అవుట్ని తీసుకొచ్చి మనం ఈ పిన్స్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఏది లైన్ అవుట్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్న పిన్స్లో ఇస్తాను. నేనైతే ఇక్కడ అసైన్ చేశాను. దీనికి ఇన్పుట్ ఇవ్వగానే మనకి ఇందులో ఆడియో వెళ్ళి మనకి స్పీకర్ అవుట్ నుంచి ఆడియో అయితే అవుట్ అవుతుంది. టోటల్గా ఈ యాంప్లిఫైర్ వచ్చేసి అయితే యాంప్లిఫైర్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు యాంప్లిఫైర్ కూడా ఒకసారి సైడ్ నుంచి ఆన్ చేసి చూపిస్తాను. టోటల్గా యాంప్లిఫైర్ ఓవర్వ్యూ అనేది కూడా నేను మీకు నీట్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియోలో ఈ పవర్ యాంప్లిఫైర్ గురించి. మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ ఏమైనా కావాలంటే మన వాట్సాప్కి మెసేజ్ చేయండి. ప్లస్ ఏంటంటే ఇందులో ఇది మనకి జనరల్గా సెకండ్ స్టెప్ అనమాట. ఇందులో మనకి ఇంకా హై ఎండ్ కూడా ఉంటాయి. అంటే కొంతమంది డబల్ సబూఫర్స్ అడుగుతారు, కొంతమంది సింగిల్ సబూఫర్లోనే హెవీ అడుగుతారు. దాన్ని బట్టి మనం డిఫరెంట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైనా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇలాంటి యాంప్లిఫైర్ మీకు కూడా కావాలంటే మనకి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. ఇంకా మన వీడియోస్ అన్నిటినీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లస్ ఏంటంటే మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో కండి. అందులో ఈ లేటెస్ట్ సెట్స్ కానీ ఏమన్నా ఉన్నా మీకు అందులో మన డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరు కూడా అప్డేట్ అవుతూ ఉండొచ్చు. ప్లస్ ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా చూడాలి అంటే 2K సబ్స్క్రిప్షన్ వరకు స్పీడ్గా తీసుకెళ్ళండి మమ్మల్ని కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ విక్రమ్.